ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము, ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము, ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి, ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి, అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి, దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి, ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని, అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళించుకోవాలి, ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి, ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది. ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తుల ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం. వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి. ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వాటిని వివరించుకుని చక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఆయురారోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పో లేకపోతే నాకు కాస్త ధనం ఇవ్వి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి ఎక్కువ వడ్డీ ఆశ పెట్టో మీ దగ్గర నుంచి ధనం అనేటువంటి తస్కరించేటువంటి అవకాశం జూలై 15 నుంచి 22వ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం, ఆరోగ్యపరంగా మీకు ఈ మెడ నరాలు లాగడం అనేటువంటిది, కళ్ళు ఎర్రగా ఏర్పడడం కానీ లేకపోతే కంట్లో ఏదో ఇబ్బందిదాయకంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం విషయంలోనూ ఆర్థికం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశం జూలై 15 నుంచి ఏర్పడుతూ ఉంటుంది. విదేశాలకు శ్రీకారం చుట్టుకోండి. దానికి సంబంధించిన ధనం ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ ధనాన్ని ఆగస్టులో ఇవ్వండి. మనం ధనం నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి సింహరాశి వారు 15వ తారీఖు నుంచి విదేశాలకు వెళ్ళేవారు గ్రౌండ్ వర్క్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కాగితాలన్నీ కరెక్టేనా, పత్రాల్లో ఏ ఇబ్బందులు లేవు కదా, ఖచ్చితంగా అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా అని ఒక దృఢమైన నమ్మకం ఉంటేనే 15వ తారీఖు నుంచి విదేశాలకు శ్రీకారం చుట్టుకోండి. సంతానం కొరకు చూస్తున్న వారికి పుత్రికా సంతానానికి ఎక్కువ అధికారం లభిస్తుంటుంది. వివాహం కొరకు చూసే వారికి వివాహం అంతగా లాభించడం లేదు. ఈ నెల కూడా వివాహం కొరకు చూసే వాళ్ళకి నిరుత్సాహం పడుతుంది. ఇక బంధుమిత్రులతోటి మంచి
రిలేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వారితో సత్సంబంధాలు ఏర్పడి ఉన్నతంగా మీ యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఎక్కువ విందు వినోహాల్లో పాల్గొంటూ ఉంటారు. పాల్గొని 10 మంది నోట కూడా మీ యొక్క మాట ఏర్పడ్డము, వాడు మంచోడు అని చెప్పి మీ అందరినీ నమ్మించేటువంటి భ్రమలోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం విందు వినోదాల్లో కలుగుతూ ఉంటుంది. కాబట్టి విందు వినోదాల్లో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి 22వ తారీఖు నుంచి కూడా నూతన వ్యాపారాలకి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. వీరు ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమ కానీ లేకపోతే టెక్స్టైల్స్ బట్టలకు సంబంధించింది కానీ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో 10వ తారీఖు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ రాశి వారు రియల్ ఎస్టేట్లో పెట్టే వాళ్ళు ఉంటే కనుక ధనాన్ని ఎట్టి వస్తువులను ఇన్వెస్ట్ చేయకండి. ఈ నెల అంత ఆశాజనకంగా లేదు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులకి మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. నేను ఇంతే కష్టపడ్డాను, నాకు ఇన్ని మార్కులే వస్తాయి అని ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయంలో మరొక కొత్త పరిచయాలు ఏర్పడి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనం ఈ నెలలో మీరు చూడలేరు. ఈ ఆకస్మిక ధనాన్ని ఆగస్టు మొదటి వారంలో మాత్రమే సింహరాశి వారు తమ కళ్ళకు చూడడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు స్థలానికి కానీ రియల్ ఎస్టేట్ కానీ కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. మీ స్థితి మారాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము దుర్గాదేవి ఆరాధన చేయడం సింహరాశి వారికి చాలా బాగా లాభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సింహరాశి వారు ఈ నెలంతా కూడా ఆదివారాలు ఉపవాసం ఉండడం, సాయం సంధ్య వేళ అమ్మవారి దేవాలయంలో అర్చన గావించి ఆ అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించడం ఈ నెలలో సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఆ యొక్క స్థితిని మార్చేటువంటి అవకాశం జగదాంబిక కలుగజేస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు వ్యాపారాలు అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ లేదా ప్రమోషన్ల కోసం చూస్తున్న వారు కానీ అంత ఆశాజనకంగా లేదు. మీ యొక్క స్థితి కాస్త ఇబ్బందిదాయకంగా లభిస్తూ ఉంటుంది. సింహరాశి వారికి జూలై నెలలో మీ యొక్క స్థితిని మార్చడం కానీ మీ మానసికమైన ఇబ్బందులు తొలగాలి అనుకుంటే కనుక బియ్యం నానబెట్టుకుని వాటితో దోసులు వేసి ఏదన్నా ఆవుకి కానీ లేదా కుక్కలకు కానీ పెట్టడం వల్ల మీ యొక్క చంద్రుల్లో మానసికమైన ఇబ్బందులు అనేటువంటివి తొలగే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ నెలంతా కూడా మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉండడం వల్ల నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి ఆరాధన గావించుకోవడం చాలా మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మీ ఆలోచన మారి మీ యొక్క ఆర్థిక స్థితి కాస్త నిలబడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక సింహరాశి వారు స్లీపింగ్ పార్ట్నర్లో ఉండడం కానీ లేకపోతే వ్యాపారాలకి ఆలోచించడం అనేటువంటిది కానీ చెయ్యండి, కానీ పెట్టుబడి మాత్రం ఎక్కడా కూడా ఈ నెలలో సింహరాశి వారు పెట్టకండి. పరమేశ్వరాలు.